దిస్ ఈస్ ప్రవీణ, సర్టిఫైడ్ యోగా ట్రైనర్. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ముందుగా వెల్కమ్ టు యోగీస్ కిచెన్. సో సింపుల్గా హెల్తీగా ఉండే జొన్న సగ్గుబియ్య పాయసం. అవునండి, తక్కువ ఇంగ్రీడియంట్స్, చిటికలో అయిపోయే రెసిపీ అండి. చూద్దామా? జొన్న సగ్గుబియ్య పాయసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నేను ఒక చిన్న గ్లాస్కి జొన్నలు తీసుకున్నాను. 12 అవర్స్ నానబెట్టానండి. 12 గంటలు నానబెట్టి ఈ విధంగా ఉడకపెట్టానండి. ఈ విధంగా ఒకసారి చూడండి. ఉడకపెట్టాక ఇలా ఈ విధంగా మెత్తగా అయిపోతుందండి. అలా 20 విజిల్స్ వేయించిన ఉడకపెట్టిన జొన్నలు ఇవి. అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్, ఇదే గ్లాస్తోనే సగ్గుబియ్యం 3 గ్లాసెస్ తీసుకున్నానండి. అలాగే పాలు, అలాగే బెల్లం, అలాగే వేయించడానికి నెయ్యి, అలాగే జీడిపప్పు. అంతేనండి. ఈ 4 ఇంగ్రీడియంట్సేను జొన్న సగ్గుబియ్య పాయసము. ఉడకపెట్టిన జొన్నల్ని నేను కొంచెం ఒక కప్పు ఇట్లా ఒక్క ముక్కగా ఉడకబెట్టిన జొన్నల్ని ఇట్లా మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. దీన్ని కూడా మిక్స్ చేస్తున్నానండి. కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యము, జొన్నలు, అలాగే ఒక స్పూను ఇలాచీ వేసుకుందామండి. ఇలా 3 విజిల్స్ రానివ్వాలండి. సగ్గుబియ్యము, ఉడకపెట్టిన జొన్నలు మరియు ఇలాచీ పౌడర్ వేసి 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇలా ఒక చిన్న బాణలిలో ఒక 2 చెంచాల నెయ్యి వేసుకున్నానండి. దానిలో జీడిపప్పు వేసి వేగించుకొని పక్కకు తీసి పెట్టుకుంటాను. వేయించుకున్న జీడిపప్పుని తీసి పక్కన పెట్టుకున్నానండి. ఆ బాణలిలోనే బెల్లాన్ని వేసి కొంచెం నీళ్ళు పోయాలండి. కొంచెం చాలండి. ఈ విధంగా గడ్డలు లేకుండా కరగాలి. ఇప్పుడు బెల్లంలో ఎటువంటి గడ్డలు లేకుండా చూసుకొని, పాకమేం రానవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగితే చాలు. ఈ విధంగా ఇప్పుడు ఈ బెల్లాన్ని, కరిగిన బెల్లాన్ని, అలాగే మనం ఉడకపెట్టుకున్న జొన్న సగ్గుబియ్యం దాంట్లో పోసి అలాగే ఒకసారి కలిపి పెట్టుకుందామండి. కలిపి కాసేపు చల్లారనివ్వాలండి. వేడివేడిగా ఉండేది. వేడివేడిగా ఉన్నప్పుడు పాలు పోయకూడదు, విరిగిపోతాయి. అందుకని కాస్త చల్లారాక బాగా కలిపి పెట్టుకుని చల్లారాక అప్పుడు పాలు పోసుకుందాము. ఈ లోపల అలాగే వేయించుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకుందాము. ఒకసారి కలిపి పెట్టుకుందామండి. కాసేపు చల్లారాక అప్పుడు పాలు పోసుకుందాము. ఇప్పుడు చాలా వరకు చల్లారిందండి. ఇప్పుడు పాలు పోసుకుందాము. జీడిపప్పుతో పాటు గుమ్మడి గింజలు, అలాగే డ్రై నట్స్ ఏమన్నా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కాచి చల్లార్చిన పాలని పోస్తున్నానండి. ఈ విధంగా పోసాను. ఇప్పుడు కలుపుతాము. జొన్న సగ్గుబియ్య పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. రీసెంట్గా మా యోగా స్టూడెంట్స్ టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్పారు. వారి ఇన్స్పిరేషనే ఈరోజు నేను ఈ రెసిపీ చేయడానికి కారణము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎస్ అండి, ఇలా ప్రిపేర్ చేసిన
జొన్న సగ్గుబియ్య పాయసము ఎలా ఉందో చెప్తానండి. స్వీట్ తక్కువ అవుద్దేమో అనుకున్నానండి, అన్నీ సరిపోయాయి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్